ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్ర చెల్లిస్తున్న ప్రభువా. అయ్యా, ఈ రోజున తండ్రి ఈ వాగ్దానం చేత మాతో మీరు మాట్లాడినందులకే నీకు వందనాలు ప్రభా. యెషయా 45వ అధ్యాయం 2వ వచనం నుంచి మాతో మాట్లాడినారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలమును సరళం చేసేదని అంటున్నావు ప్రభా, ఇనుప గడియలను ఈరగొట్టేదని అంటున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నాయన నీకు వందనం స్తోత్రం. పరిశుద్ధమైన దినాన ప్రభా మాతో మీరు మాట్లాడినారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ పరిశుద్ధమైన దినాన ప్రభా మేము ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయి తండ్రి, నీకు వందనాలు ప్రభా. మాకు నా తండ్రి నాయన మెట్టగానున్న స్థలమును సరళం చేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. నువ్వు గొప్పలేడు, మాకు ముందుగా మీరు వెళ్ళే దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ పరిశుద్ధమైన దినాన్ని ప్రభా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఉండాలి ప్రభా. అయ్యా, నీ మందిర ఆవరణలో ఒక రోజు గడుపుట బయట 1000 దినముల కంటే శ్రేష్టమంట. ఈ దినాన ప్రభా ఎవరు మిస్ కాకుండా సహాయం చేయి. 6 రోజులు పని చేసుకుని 7వ రోజు నీకు ఇచ్చే కృపను దయచేతండి. ప్రతి ఒక్కరిని ఆయన దీవించండి, ఆశ్రయించండి. ప్రతి ఒక్క చోట నీకు మహిమకరంగా ఆరాధన జరుగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.